హలో 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 నమస్కారం సార్. హలో చెప్పండి. నేను స్వప్నని మాట్లాడుతున్నా సార్. కరీంనగర్ నుండి వచ్చిన, హైదరాబాద్ వచ్చిన సార్ ఇప్పుడే. నేను బొజ్జ స్వప్నని సార్. చెప్పండి. నేను మిమ్మల్ని వెళ్దామని హైదరాబాద్కి వచ్చిన అన్న. ఒక 10 నిమిషాలు నాకు టైం కావాలి మీది. నేను హైదరాబాద్ లేనమ్మా, నా ఆఫీస్ వస్తలేను నేను. అన్న నాకు అర్జెంట్ విషయం మాట్లాడాలి. నేను ఇవాళ కష్టం అమ్మా, ఇవాళ కష్టం. నేను వచ్చిన అన్న ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నా. చెప్పండి రావద్దమ్మా, చెప్పండి రావద్దు కదా. అంటే ఆఫీస్కి వస్తారని రమణన్న చెప్పింది అన్న. రమణన్నకు చెప్తేనే వచ్చిన నేను. ఆఫీస్ ఆఫీస్ ఇండస్ట్రీ ఆఫీస్ ఆఫీస్ వస్తలే, కరోనా ఉంది కదా, ఆఫీస్. అయితే అదే అన్న, అయితే ఏంటిదంటే ఈ భాషాతన సార్ గురించి మాట్లాడాలన్న. ఒక 10 నిమిషాలు టైం ఇస్తారేమో అని. నేను పోలీసు ఇప్పుడు ఇవాళ రేపు చేస్తాను. ఇవాళ రేపు కష్టమేనా? అక్కడ ఆఫీస్ కు వచ్చి ఛార్జ్ చేసుకోవాలని కూడా వస్తాను, భయపడుతున్నాను. ఈ భాషాతన సారు నిన్న నా ఫోన్ ఈ స్టేషన్ లో మొత్తం అన్ని తీపిచ్చిండు అన్న. రీస్టార్ట్ కొట్టించిండు అన్ని. కొంచెం ఆగమాగం ఉన్నదన్న నా పరిస్థితి. నా ప్రాణానికే హాని ఉన్నదని నేను మీకు చెప్పుకుందామని వచ్చిన. కరీంనగర్ లో ఎట్లా అయినా ఇబ్బంది అవుతుంది నాకు చెప్దామన్నా, ఏదైనా కూడా. అందుకనే వచ్చిన అన్న. 2 days దాకా బయటకు వెళ్ళాను. 2 days దాకా ఇబ్బంది అవుతుంది నాకు. నా దగ్గర ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి అన్న. అదేంటి నిన్న స్టేషన్ కి పిలిపించి అక్కడ మొత్తం తీపిచ్చేసి నువ్వు ఏడ చెప్పుకుంటావు, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అని అంటాడు నన్ను ఇవాళ. నేను సంజయ్ అన్న చెప్తా అంటే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటాండి ఇవాళ. ఆయన పర్సనల్ విషయం అన్న. మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టి నన్ను నా ఇంటికి వచ్చుకుంటా, 1 year నుండి నా ఇంటికి వచ్చుకుంటా. నేను పెళ్లి చేసుకున్నా అమ్మా, నేను బొట్టు పెట్టినా, ఎవరితో తిరగద్దు, ఏడకపోవద్దు, నేనే ఉన్నా అని చెప్పి. అయ్యో అన్న అన్న తండ్రి అసంటోడని నాకు రమణన్నని అడగండి. 10 సార్లు చెప్పి ఒక 100 సార్లు ఫోన్ కొట్టించి నన్ను మీ దగ్గరికి పంపించిండు. అట్లా చెప్పి పంపించిండు. నా దగ్గర ఆడియోలు ఉన్నాయని చెప్పేసి అన్ని నిన్న స్టేషన్ పిలిపించి మొత్తం అక్కడ అందరూ డిలీట్ చేయించిండు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్ ఉన్నదన్నా. లేకపోతే నేను రాకపోతుంటే రేపు పొద్దున నన్ను ఇంకేం చేస్తాడో అని చెప్దామని వద్దామనుకున్నా అన్న. ఆ మాట ఆయననే చెప్పించిండు అన్న. ఆయననే చెప్పించిండు. ఆయన చెప్పమంటే చెప్తావా అంటే నా పరిస్థితి ఇది ఉన్నమ్మా, దండం పెడతామ్మా, కాళ్ళు మొక్కమ్మా, నేను పెళ్లి చేసుకున్నామ్మా, నేను నిన్ను వదిలిపెట్టమ్మా అని ఇన్ని రకాలుగా నన్ను నానా రకాలుగా హింస పెట్టిందన్న. వాసన్నకు కూడా తెలుసు అన్న. అన్న వాసన్నకు కూడా తెలుసు అన్న, రమణన్నకు కూడా తెలుసు అన్న. నేను ఒప్పుకోలేదన్నా. నేను ఒప్పుకోలేదన్నా. ఎందుకు వింటలేరన్న నా మాట? నేను ఒప్పుకోలేదన్నా. నన్ను బ్లాక్ మెయిల్ చేసిందన్న. అన్న ఆయననే నన్ను మీ మాట, మీ గౌరవం చూసి నేను ఇన్ని రోజులు ఊకున్నా అన్న. నేనేం మాట్లాడకుండా నేనేమనుకున్నా అన్న. ఆ మాటలన్నీ నిన్న రికార్డింగ్ చేసిన అన్న నిన్న చేసిండు. ఒట్టేయలేదన్నా, నేనే ఒట్టేసిన అన్న. నేను ఒట్టేయలేదేమేయలేదన్న. నన్ను నానా రకాలుగా హింస పెడతానన్న. నాకు కానక గండం ఉన్నదన్న. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అన్న? కలిసినప్పుడు మాట్లాడతారా అన్న? నేను గింతగానని చెప్తా అంటే కలిసినప్పుడు మాట్లాడతా అంటానన్నా. తర్వాత